దాదాపుగా వాగ్దానం చేయబడి ఐగుప్తును విడిచి వచ్చిన వారందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా, అలాగే మంచి సమాచారాన్ని ఇచ్చినటువంటి వారు ఉన్నారు ఒక ఇద్దరు ఆళ్ళల్లో, కాలేబు, యెహోషువ. వారికి వ్యతిరేకంగా తిరగబడి మంచి సమాచారాన్ని ఇచ్చినటువంటి కాలేబుని, యెహోషువని చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. మనం వేరొక నాయకుడిని ఏర్పాటు చేసుకుని తిరిగి ఐగుప్తు వెళ్ళిపోదామనేటువంటి ఆలోచన చేశారు. దేవునికి ఇది నచ్చలేదు. ఎందుకని? దేవుడు కోరేటువంటి విశ్వాసాన్ని ఇజ్రాయేలీలు కనపరచలేదు. ఐగుప్తులో ఉన్నప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు చూశారు దేవుని చేత. అరణ్య ప్రయాణంలో కూడా అనేకమైనటువంటి మహత్కార్యాలు చూశారు. అయినా కానీ దేవుని యందు వారు విశ్వాసం ఉంచలేదు. వారు ఏం చేశారంటే, ఈ దేవుడు మనల్ని ఆ కానానీయుల చేతిలో నుంచి విడిపించలేడు, మనల్ని ఖచ్చితంగా వాళ్ళ చేతిలో మనం చనిపోతాం అనేటువంటి అవిశ్వాసాన్ని వ్యక్తం చేసి ఐగుప్తు వెళ్ళిపోవడానికి వాళ్ళు ప్రయాణానికి పూనుకున్నారు.